ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చారా? సోమవారం ఉదయ కాలంలో లేచి ప్రార్థించారా? 2-3 అధ్యాయాలు వాక్యాలు చదువుకున్నారండి? మంచిగా ఉన్నారా? అందరు బాగున్నారని నేను ఆనందిస్తూ ఉన్నాను. మరి చర్చిలో చక్కటి వర్తమానాలు వాక్యం విని బలపడ్డారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఈ ఉదయ కాలంలో దేవుడు మీ ముందు ఒక మాట ఉంచాలని ప్రభు నాకు ప్రేరణ ఇచ్చాడు. చదువుదామండి. బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. చదువుతారు, వినండి. అక్కడి నుండి దానిని తోడ్కొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదాను. స్తోత్రం. చూసారండి, ఆ శ్రమ కొలిములో నుండి, ఆకోరు అనగా శ్రమగల లోయ అని అర్థం. ఆ శ్రమగల లోయ నుండి దేవుడట తీసుకుని వచ్చి ద్రాక్ష చెట్టు ఇస్తాడట. ద్రాక్ష చెట్టు ఎవరు? యేసయ్య. క్షమించండి. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్ష వల్లి అని ప్రభు చెప్పాడు. అంటే మన దేవుడు ద్రాక్ష చెట్టు అన్నమాట. ఎందుకంటే ద్రాక్ష చెట్టు కానీ మన దగ్గర ఉంటే నిత్యం దాని యొక్క అర్థమైన పళ్ళు, రసం అన్ని కూడా తాగుతాం, ఆరోగ్యకరంగా ఉంటాం. ద్రాక్ష చెట్టు ప్రభు అయిన యేసు ఆ శ్రమగిల లోయల నుండి దీన్ని తీసుకొచ్చి ద్రాక్ష చెట్టు ఇస్తాను అన్నాడు. ఏ శ్రమల్లో ఉన్నాం, ఏ కష్టాల్లో ఉన్నాం, ఏమంటే ఏ బాధలు ఉన్నాం, ఏ అప్పుల బాధలు, కష్టాల బాధలు, రోగ బాధలు ఉన్నావా? దేవుడు అన్నాడు అక్కడి నుండి తీసుకొని వస్తాడట. అక్కడి నుండి తీసుకొచ్చి ఆ శ్రమగల లోయల నుంచి విడిపిస్తాడు. ద్రాక్ష చెట్టుని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి చదివి నువ్వు దేవుని మహిమపరచు. శ్రమల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, శోధనలు ఉంటే, ఏమండి అప్పులు బాధల్లో ఉంటే, చదువుకుని ఖాళీగా ఉంటే, ఉద్యోగం లేకుండా ఉంటే, సమాధానం లేకుండా ఉంటే, దేవుడు అన్నాడు అక్కడి నుండి తీసుకొస్తాను. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమ కొలిమి నుంచి దేవుడు తీసుకొస్తాడు. ఆ కోరు లోయని, అంటే శ్రమగల లోయలో నుండి నిరీక్షణ ద్వారముగా దేవుడు చెప్తాడు. నీ నిరీక్షణ యేసయ్య. ఆ నిరీక్షణ ద్వారంగా చేసి దేవుడు నేను నిలబెడతాడు. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చెప్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మాటలు బట్టి బలపడు, స్థిరపడు, ధైర్యంగా ఉండు. నాకు ద్రాక్ష చెట్టుని ఇస్తానన్నాడు. ఈ యొక్క ఆకోరు లోయల నుండి నిరీక్షణ ద్వారముగా చేస్తాన్న ప్రభు అన్నాడని ఈ మాటలు నమ్మి నువ్వు ముందుకెళ్ళు. ఆ శ్రమ నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. అద్భుత కార్యం చూపిస్తాడు. ఒక నిరీక్షణ ద్వారం నీ కొరకే దేవుడు తెరిచి ఉంచుతాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా, ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎదుగు నా ప్రభావైన ఆ ఆకోరు అనే శ్రమగల లోయల నుంచి విడిపిస్తానన్నావు. ద్రాక్ష చెట్టుని ఇస్తానన్నావు. నిరీక్షణ ద్వారముగా చేస్తానన్నావు. కాబట్టి ఎవరైతే ఈ శ్రమల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, దేవ దుఃఖ బాధలు ఉన్నారో, రోగ బాధలు ఉన్నారో, తండ్రి మీరే నిరీక్షణ ద్వారంగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వని ప్రార్థిస్తున్నాను. కష్టకాలం నుంచి విడుదలివ్వని ప్రార్థిస్తున్నాను. మేలు చేత నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం చేసిన ప్రార్థనలు మీరు వినండి నాయన. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచ్చే అందరూ ప్రమనా తండ్రి ఆరోగ్యం ఉన్నారని నేను నమ్ముతున్నాను. తండ్రి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. రోగులకు ఉన్న వారిని బాగు చేయండి తండ్రి. నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి లేని వారి శాంతి, సమాధానం లేని వారికి ప్రభు సమాధానం, నిరీక్షణ కోల్పోయిన వారి నిరీక్షణ ద్వారంగా మీరుండి నడిపించి మీ నామం బయట తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.